హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ లేసేసానండి. అస్సలు చాలా అంటే చాలా కష్టంగా ఉందనమాట. రోజు లేట్‌గా లేస్తాను. లేట్‌గా అంటే నేను షాప్‌లో వర్క్ చూసుకొని రావాలి కదా! సో, 12 అయిపోద్ది. ఇంక నేను తిని పడుకునేసరికి 2 అయిపోద్ది. అందువల్ల మార్నింగ్ లేవలేను. కానీ పిల్లల కోసం తప్పదు కదా! టిఫిన్ తినమని డబ్బులిస్తే బయటికెళ్ళి కారం దోసలు తింటున్నారు. బాబు 10థ్ క్లాస్ కదా! అందుకని ట్యూషన్ నుంచి స్కూల్‌కెళ్ళిపోతారనమాట. టైం ఉండదు ఇంటికి రావడానికి. సో, అందువల్ల డబ్బులిచ్చేస్తుంటే బయటికెళ్ళి కారం దోసలు, బోండాలు ఇవి తినేది కడుపులో మంట, కడుపులో నొప్పి అట్లా అంటున్నారు. సో, ఎందుకని చెప్పి రిస్క్ అని చెప్పి నేనైతే ఇంట్లో టిఫిన్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా మార్నింగ్ అయితే 5కి అట్లా ఏసేస్తున్నాను. 4:35కి లేసేసి టిఫిన్ అయితే రెడీ చేసేస్తున్నాను. ఈరోజైతే ఇడ్లీ పెట్టి చట్నీ చేశాను. చట్నీ మీలో ఎంతమందికి నీళ్ళగా ఉంటే ఇష్టం? మాకైతే నీళ్ళగా ఉంటే చట్నీ అంటే చాలా ఇష్టం. కారం కారంగా కొంచెం నీళ్ళగా ఉంటే బావుంటదనమాట. ఇంకా బాబుకైతే పాలైతే ఇచ్చేసాను. పాలల్లో మామూలుగా బూస్ట్ ఏస్తాను. బూస్ట్ అయిపోయింది. సో, ఈరోజైతే వట్టి పాలు ఇచ్చేసాను. చూసారు కదా టైము 6:15 అయితే అయిపోయింది. ఇంకా బాబు బయలుదేరే టైంకైతే ముగ్గేసేసాం. మన తెలుగు వాళ్ళకున్న సాంప్రదాయం అదే గదా! బయటికి వెళ్ళే టైం ముందుగా అయితే ముగ్గైతే వేసుకుంటాం గదా! సో, ఇంకా ముగ్గైతే వేసేసాను. మా ఇంటి దగ్గర రామాలయం చూపిస్తాను చూడండి. ఉదయాన్నే ఇట్లా నిద్రలేయంగానే బయటికి రాగానే ప్రశాంతంగా ఉంటదండి టెంపుల్‌ని చూస్తే. పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటారనమాట. వినాయకుడి గుడి కూడా ఓపెన్ చేసి మంత్రాలైతే చదువుతున్నారు. ఇంకా మా అబ్బాయి అయితే బయలుదేరేసాడు. టైం అయిపోయింది ట్యూషన్‌కి. ఇంక ట్యూషన్‌కైతే బయలుదేరేసాడు. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి.